వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా, సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా? ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా, సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా? పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా? పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా? ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. సిద్ధపాటు అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతమును తెలియజేస్తూ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా వందనములు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో దేవుని మహాకృపను బట్టి ఈరోజు ఒక చక్కని అంశమును మనం నేర్చుకుందాం. మనుషులలో అనేక మంది దేవుని భక్తి ముసుగులో పెద్దలు నియమించినటువంటి పారంపర్యాచారములను ఇంకనూ ఆచరిస్తున్నారు. ఈరోజు క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, లెంట్ డేస్ ఇవన్నీ కూడా పెద్దలు నియమించిన పారంపర్యాచారములు. ఈ పారంపర్యాచారములు చూడటానికి పైకి మంచివిగానే కనిపించినా కానీ వీటి వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయకూడదు. ఇది ప్రధానంగా పరిశుద్ధుడైన యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న దినములలో చెప్పినటువంటి ఒక చక్కని సంగతి. ఈ విషయాన్ని అందరూ పట్టించుకున్నారు. డిసెంబర్ 25 అనగానే క్రిస్మస్ అంటారు. గుడ్ ఫ్రైడే, ఈస్టర్, లెంట్ డేస్, భస్మ బుధవారం, ఇలా వారికి తోచినటువంటి పండుగలను ఆయా దినములలో ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులుగా ఆ భక్తి ముసుగులో ఉన్నవారు జరుపుకుంటున్నారు. అదేంటండి, మీరు క్రిస్మస్కి విరోధమా, గుడ్ ఫ్రైడేకి విరోధమా, ఈస్టర్కి విరోధమా అని మీరు నన్ను అడిగితే, ప్రియులారా, దేవుని వాక్యమునకు అనుకూలం, దేవుని వాక్యములో లేని దానికి నేను విరోధమే. దేవుని వాక్యమునకు ఏదైతే విరోధంగా ఉంటుందో దానికి నేను విరోధమే, గర్వంగానే చెప్పుకుంటాను అన్నమాట. మనుషులందరూ పాటిస్తున్నారు, మనుషులలో ఎక్కువ భాగం పాటిస్తున్నారు, మనుషుల్లో ఎక్కువ మంది ఆమోదించారు, మీరు దానిని ఆమోదించరా అంటే, దేవుడు ఆమోదించకపోతే ప్రపంచం అంతా కట్టకట్టుకుని ఆమోదించినా నేను ఆమోదించను. దేవుడు ఆమోదిస్తే ప్రపంచంలో ఎవ్వరు ఆమోదించకపోయినా నేను ఆమోదిస్తాను. ఎందుకంటే నాకు దేవుని మాట ప్రధానం. ప్రియులారా, మీరు కూడా అట్టివారుగా ఉండాలనే ఈరోజు ఈ పాఠ్యాంశాన్ని మీ ముందుకు తీసుకుని వచ్చాను. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్న దినములలో ఆయన చుట్టూ పరిసయ్యులు, శాస్త్రులు చాలామంది కనిపిస్తున్నారు. వారికి దేవుని ధర్మశాస్త్రము కంటే, దేవుని మాటల కంటే ఏవి ప్రధానమైనవో తెలుసా? పెద్దలు నియమించిన పారంపర్యాచారములు ప్రధానమైనవి. వాటి విషయంలోనే యేసుక్రీస్తు ప్రభు సమాధానాన్ని తెలియజేశారు. పెద్దలు నియమించిన పారంపర్యాచారములు గొప్పవా, దేవుని వాక్యము గొప్పదా? ఈ రెండింటికి ఎప్పుడు కూడా విరోధం ఉంటుంది. పెద్దలు నియమించిన పారంపర్యాచారమునకు, దేవుని వాక్యమునకు ఎప్పుడు కూడా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే దేవుని మాటది, దేవుని మాటది. దేవుని మాటతో మనుషుల మాటలను మనం పోల్చలేం. మనుషుల మాటలు చాలా చిన్నవి, వారి ఆలోచనలు చాలా చిన్నవి, కానీ దేవుని ఆలోచన చాలా ఉన్నతమైనది. దేవుని యొక్క అభిప్రాయాలు, దేవుని యొక్క మనసులోని సంగతులు పరిశుద్ధ గ్రంథంలో అక్షర రూపంలో మనం చూస్తున్నాం. మనుషుల పారంపర్యాచారములకు ఏ పుస్తకం ఉండదు, మనుషుల పారంపర్యాచారములకు ఏ ఆధారం ఉండదు, ఎవరు చెప్పారో తెలియదు, కానీ అవి మాత్రం అలా మనుగడలోనే ఉంటాయి. పెద్దల పారంపర్యాచారములు ఎప్పుడో ఒకడు ప్రారంభిస్తాడు, నేటికి కూడా దానిని అలా కొనసాగించుకుంటూనే ఉంటారు. దేవుని మాట పరిశుద్ధ గ్రంథంలో లిఖితమైంది, పరిశుద్ధ గ్రంథంలో మనం దానిని చదువుకుంటున్నాం, మనకు అది జీవపు వెలుగు అయినా ఇప్పటికీ కూడా అనేక మంది దేవుని మాటలను పాటించుటలో విఫలమైపోతున్నారు. దేవుని మాటలను తేలిగ్గా తీసుకుంటున్నారు. ఎవడో పెట్టినటువంటి పారంపర్యాచారములను
మీరు క్రమం తప్పకుండా ఆచరిస్తున్నారు. దేవుడు అనుగ్రహించినటువంటి దేవుని మాటలను మీరు పాటించలేకపోతున్నారు. ఈ విషయంలో తప్పనిసరిగా ఆలోచన చేయాలి. భక్తి ముసుగులో తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని తప్పకుండా ఆలోచించాలి. నేటి పాఠ్యాంశంలో ఈ విషయాన్ని మీకు సవివరంగా నేను తెలియజేస్తాను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి మాటల దగ్గరకు మనం వెళ్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 6వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 6వ వచనం. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. నాటి పరిసయ్యులు, నాటి శాస్త్రులు లోకమందు మనుషుల చేత ఘనులుగా పిలువబడాలి అనుకునేవారు ఏమంటున్నారు చూడండి. పెద్దల పారంపర్యాచారములే గొప్పవి అంటున్నారు. నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా ఎందుకు భోజనం చేస్తున్నారు? ఇలాంటి విషయాలలో వారు గొప్పగా చూస్తున్నారు. అప్పుడు ప్రభువు వారిలో ఉన్నటువంటి ఆ బుద్ధిహీనతను పైకి తీస్తున్నారు. వేషధారులారా, మీరు పెద్దల పారంపర్యాచారము నిమిత్తము దేవుని వాక్యమును నిరర్ధకం చేస్తారు. దేవుని వాక్యం గొప్పదా? పెద్దల పారంపర్యాచారం గొప్పదా? ఎవడో పెట్టాడు ఒక ఆచారాన్ని, ఎవడో పెట్టాడు. ఆ ఆచారాన్ని పట్టుకుని వచ్చి మీరు ఇప్పుడు అది గొప్పగా ఉన్నతంగా మీరు పాటిస్తూ దేవుని వాక్యాన్ని మర్చిపోతున్నారేంటి? దేవుని వాక్యాన్ని మర్చిపోతున్నారేంటి? పెద్దల పారంపర్యాచారము నిమిత్తం, మనుషుల పారంపర్యాచారము నిమిత్తము దేవుని మాటలను నిరర్ధకం చేసేటువంటి ధైర్యం ఈరోజు మనుషులకు వచ్చేసింది. సాతాను, వారి వెనక ఉన్నది సాతాను, అపవాది. ఒక పారంపర్యాచారమును, ఒక గ్రుడ్డి ఆచారాన్ని, ఏ ఆధారం లేని ఆచారాన్ని మీరు కొనసాగించుకుంటూ వస్తున్నారు. కానీ దేవుని వాక్యాన్ని అంత గొప్పగా మీరు పాటిస్తున్నారా? తల్లిదండ్రులను ఘనపరచమని దేవుడు చెబితే తల్లిదండ్రులకు ఇవ్వవలసిన దానిని దేవుని హుండీలో వేసి నీకు ఇవ్వవలసిన దానిని నేను దేవునికి ఇచ్చేశాను అని చెప్పి తల్లిదండ్రులకు మీరు ఏమీ ఇవ్వకుండా వారిని పోషించకుండా మీరు తప్పించుకు తిరుగుతున్నారు అని ప్రభువు వారు అక్కడ వారిని నిలదీశారు. చూసారా? అంటే తల్లిదండ్రులకు ఇవ్వవలసినటువంటి ఆ ఘనత, తల్లిదండ్రులను వారు పోషించాలి, ఆ బాధ్యత, వారు దానిని కాజేసి ఏం చేస్తున్నారు? దేవునికి ఇచ్చేస్తాం మీ డబ్బులు అంటున్నారు. లేకపోతే మీకు ఇవ్వవలసినటువంటి ఆ వస్తువులు దేవునికి ఇచ్చేస్తాం అంటున్నారు. తల్లిదండ్రులను పట్టించుకోవటం లేదు. చూసారా? అంటే దేవుని వాక్యాన్ని ఉపయోగించుకుంటున్నారు, దేవుని వాక్యాన్ని వారికి అనుకూలంగా వాడుకుంటున్నారు. ఇది చాలా భయంకరమైనటువంటి తప్పు, అపరాధం. అందుకే ప్రభు తెలియజేశారు చూడండి, మీరు మీ పారంపర్యాచారముల నిమిత్తము దేవుని వాక్యమును నిరర్ధకం చేసేస్తారు. అంటే అర్థం లేనిదిగా చేసేస్తారు. మార్కు సువార్తలో ఈ మాటలను దేవుడు మరలా వ్రాయించాడు. చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ఇవి. 7వ అధ్యాయం మార్కు సువార్త 8వ వచనం నుంచి మీరు చూడగలిగితే అక్కడ కూడా ఈ మాటలు కనిపిస్తాయి. ప్రియులారా, పారంపర్యాచారములను పాటించుట కాదు, దేవుని వాక్యమును పాటించాలి అని దేవుని వాక్యంలో రాయబడింది. మనకు యేసుక్రీస్తు వారు చేసిన బోధ ఏంటి? మీరు పారంపర్యాచారములను కాదు, దేవుని వాక్యమును నెరవేర్చాలి. మనలను పరలోకానికి తీసుకుని వెళ్ళేది ఎవరు? పెద్దల, యేసుక్రీస్తు ప్రభువా? మనకు ముందున్నటువంటి ఈ పెద్దల, మనకు ముందున్నటువంటి మనుషుల ఆచారాలను పాటించేవారా లేక యేసుక్రీస్తు ప్రభువా? యేసుక్రీస్తు ప్రభువే కదా. మనకు నిత్యత్వాన్ని ఇచ్చేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే కదా. కనుక ఆయన చెప్పే మాట చూడండి, మీరు పారంపర్యాచారములను పాటించకండి. మీరు పారంపర్యాచారముల నిమిత్తము, మీ పారంపర్యాచారముల నిమిత్తము, దేవుడు పెట్టలేదు వాటిని. దేవుడు చెప్పాడా? ఒక తేదీని నిర్ణయించి ఆ తేదీన యేసుక్రీస్తు ప్రభువుకో పుట్టినరోజు వేడుక చేయండి అని దేవుడు ఎక్కడైనా చెప్పాడా? దేవుడు చెప్పినట్టుగా పోని అపొస్తలుల్లో, శిష్యులలో ఎవరైనా ఆ వేడుకలను జరిగించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో ఒక్క ఆనవాలుందా? పారంపర్యాచారము కాక మరేంటి? పారంపర్యాచారము కాక మరేంటి? గుడ్ ఫ్రైడే చేసినట్టుగా కానీ, ఈస్టర్ చేసినట్టుగా కానీ బైబిల్లో ఎక్కడైనా మీరు చూపించగలరా? ఆ ఆధారం ఉందా? పారంపర్యాచారము కాక మరేంటి? మనుషుల పారంపర్యాచారములను మీరు గొప్పగా చూస్తున్నారు, వాటినే ఘనమైనవిగా చూస్తున్నారు. ఈరోజు ఒక సగటు క్రైస్తవుడుగా పిలువబడుతున్న వ్యక్తిని అడిగితే అతనికి తెలిసినవి ఇవే: క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, లెంట్ డేస్.
ఇవి తప్ప అతనికి ఏం తెలియదు. అసలు బైబిల్లో ఆదికాండము దగ్గర నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి పుస్తకాన్ని వరుస క్రమంలో చెప్పమని చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఏముందో వారు తెలుసుకోవడం తర్వాత సంగతి. అసలు ముందు ఏమున్నాయి, ఏ పుస్తకాలు ఉన్నాయి, పరిశుద్ధ గ్రంథంలో ఏ మాటలు వ్రాయబడ్డాయో, చరిత్ర వృత్తాంతం ఏంటో, ఈరోజు నీ వర్తమానం ఎలా ఉండాలో, భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం తర్వాత సంగతి. ముందు అసలు ఏ పుస్తకాలు ఉన్నాయో తెలుసా? పుస్తకాల పేర్లు తెలుసా? ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలుసా? నాకు క్రిస్మస్ తెలుసండి, గుడ్ ఫ్రైడే తెలుసండి, ఈస్టర్ తెలుసండి, మట్టలాదివారం తెలుసండి, భస్మ బుధవారం తెలుసండి, ఇవే చెప్తారు. చూసారా? పెద్దల పారంపర్యాచారములను వీరు పాటిస్తున్నారు తప్ప దేవుని వాక్యమును అస్సలు పట్టించుకోలేదు. దారుణం. ఆయన ఆనాడు శాస్త్రులలోనూ పరిసయ్యులలోనూ చూచినటువంటి విషయాలు నేడు కూడా కనిపిస్తున్నాయి. చూడండి, అందుకే వ్రాయబడ్డాయి ఈ మాటలు, అందుకే వ్రాయబడ్డాయి ఈ మాటలు. మనం చూడాలి, గుర్తెరగాలి, మన ప్రవర్తన మార్చుకోవాలి. ఏమండి, మేము క్రిస్మస్ చేయటం వలన ఇందులో తప్పే ఉంది, యేసుక్రీస్తు ప్రభు పుట్టాడని లోకానికి తెలియజేస్తున్నాం కదా అంటారు చాలామంది. తెలివిగా మాట్లాడతారు. మరి ఆ మాత్రం తెలివి దేవునికి లేక, నీవు చెప్పే మాటలలో ఉన్న తెలివి దేవునికి లేదనుకుంటున్నావా? అంటే దేవుడు ఈ విధానాన్ని ఎందుకు రాయించలేదు బైబిల్లో? పరిశుద్ధ గ్రంథంలో దేవుడు నీకున్న తెలివిని ఆయన ఎందుకు చూపించలేదు? ఇదేదో తెలివి అనుకుంటారు. మేము క్రిస్మస్ పేరు చెప్పి మంచి చేస్తున్నాం కదా అంటారు. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర కూడా పరిసయ్యులు ఏమంటున్నారు? చేతులు కడుక్కుని భోజనం చేయండి, మంచే కదా చెప్తున్నాం అంటున్నారు. కానీ దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి మీరు మనుషుల పారంపర్యాచారములకు విలువనిస్తున్నారని ప్రభు వారు అక్కడ దానిని ఎందుకు ఎత్తి చూపిస్తున్నారు ఒక్కసారి మీరు గమనించాలి. ఈరోజు అందుకే ఈ పండుగల పేరిట క్రైస్తవ సమాజం బంధింపబడి ఉండిపోయింది. సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ కూడా మా ఇష్టానుసారంగా మేము ప్రవర్తించుకోవాలి అనుకుంటూ ఏదో డిసెంబర్ 25న లేక ఫలానా తేదీన సంవత్సరానికి కొన్ని రోజుల పాటు మేము ఏదో మా భక్తిని చూపించుకుంటే సరిపోతుంది, మిగిలిన రోజులన్నీ మా ఇష్టం అనుకునేటువంటి ఈ గుడ్డి సమాజానికి ఇంకెప్పుడు మేలుకొల్పు కలుగుతుంది చెప్పండి? ఇంకెప్పుడు మేలుకొల్పు కలుగుతుంది చెప్పండి? క్రీస్తు పుట్టాడు నిజం, దానిని ప్రతిరోజు ప్రకటించు. క్రీస్తు నీ కొరకు, నా కొరకు, మనుషులందరి కొరకు మరణించాడు నిజం, ఇది ఉన్నతంగా ప్రకటించు. క్రీస్తు సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, ఇది అత్యున్నతంగా ప్రకటించు. జీవిత కాలమంతా ప్రకటించు, ఏదో ఒక రోజున కాదు, జీవిత కాలమంతా. అందుకే తేదీలు రాయబడలేదు, అందుకే కాలాలు రాయబడలేదు. ఆయన తన స్వాధీనమందు ఉంచుకున్నాడు. ఏ కాలము బహిర్గతము చేయబడలేదు పరిశుద్ధ గ్రంథంలో, అది లిఖింపబడలేదు. ఒక పండుగగా నీవు ఆచరించకూడదనే దేవుడు కోరుకున్నాడు. మనుషుల పారంపర్యాచారముగా నీవు పండుగగా ఆచరించటానికే నీ మనస్సును సిద్ధం చేసుకుంటున్నావు. ఇక నిన్ను బాగు చేసేది ఎవరు? మనుషుల పారంపర్యాచారము నిమిత్తము దేవుని వాక్యమును నిరర్ధకము చేయకూడదు. గుర్తుంచుకోండి, దేవుని వాక్యము గొప్పది. దేవుని వాక్యంలో వ్రాయబడిందా? వ్రాయబడితే తప్పనిసరిగా చేయాలి. దేవుని వాక్యంలో ఏమని రాయబడింది? శిష్యులకు ఆయన ఏమని ఆజ్ఞాపించాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. ఏదో ఒక రోజున కాదు, పండుగల పేరిట కాదు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకొని అందరికీ బోధించండి. ఎవరైతే మారు మనసునుందారో, ఎవరైతే పాపక్షమాపణనుందారో వారికి తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇవ్వండి. సంఘంలో చేర్చండి. అనుదినము భక్తిలో ఉండండి. దేవుడు కోరుకుంటున్నది అనుదిన భక్తి, పండుగ భక్తి కాదు, అనుదిన భక్తి. ప్రియులారా, మనుషుల పారంపర్యాచారములు ఈరోజు సమాజంలో ఘనత కలిగినవిగా మారిపోయాయి, మనుషుల దృష్టిలో విలువ కలిగినవిగా మారిపోయాయి. కానీ దేవుని వాక్యమునకు అంత విలువ ఉందా? దేవుని వాక్యమును నేర్చుకోవాలనేటువంటి తపన, తృష్ణ, ఆలోచనలు, కోరికలు ఈరోజు మనుషులలో కనిపిస్తున్నాయా? దేవుని ఆలోచనలే గ్రంథస్థమై ఇదిగో మా చేతులలో పుస్తక రూపంలో ఉందే. ఆదికాండము దగ్గర నుండి ప్రకటన గ్రంథం వరకు నా జీవితకాలం అంతా దీనిని పరిశోధించి తెలుసుకొని, అందులో దేవుడు వ్రాయించినటువంటి ప్రతి సంగతిని నేను అర్థం చేసుకొని, గతంలో ఏం జరిగింది, చరిత్రను దేవుడు నా కొరకు రాయించాడు, ప్రస్తుతం ఎలా ఉండాలి, దేవుడు ఈ క్రొత్త నిబంధన కాలాన్ని నా కొరకు పొందుపరిచాడు, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, దేవుడు నాకు ఆ విషయాలను తెలియపరిచాడు. కనుక వీటన్నిటిని తెలుసుకున్నవాడనై, తెలుసుకున్నదాననై
ఈ సమాజానికి క్రీస్తు సువార్తను ప్రతి దినము నేను ప్రకటించాలనేటువంటి ఉన్నతమైన భావాలు మీలో ఉన్నాయా? మనుషుల పారంపర్యాచారములకు అలవాటు పడిపోయి ఉన్నారు. అందుకే దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. ప్రభు ఆ రోజు పలికిన మాట నేడు ఈ సమాజంలో స్పష్టంగా కనిపిస్తుంది. మనుషుల పారంపర్యాచారములు గొప్పగా ఉన్నాయి. మనుషుల పారంపర్యాచారములే గొప్పగా ఈరోజు సమాజంలో కనిపిస్తున్నాయి. క్రిస్మస్ అనే పర్వదినం ఎలా వచ్చింది? ఆ క్రిస్మస్ రోజున ఈ బెలూన్స్ ఎలా వచ్చాయి? ఈ కేకులు ఎలా వచ్చాయి? క్రిస్మస్ తాత ఎక్కడి నుండి వచ్చాడు? శాంతాక్లాస్ ఎక్కడి నుంచి వచ్చాడు? చూసారా? వీటన్నిటినీ మనుషుల పారంపర్యాచారములుగా మానవ జీవితాలలోనికి చొప్పించుకొని దేవుని వాక్యమును మాత్రం దూరంగానే ఉంచారు. దేవుని వాక్యమును మాత్రం నిషేధించుకున్నారు. మీ బ్రతుకులు మారలేదు ఇంకా. అందుకే మీ బ్రతుకులు ఇంకా దేవుని వాక్యానికి దూరంగానే ఉన్నాయి. నా ప్రియులైన స్నేహితులారా, సహోదరి సహోదరులారా, మనుషుల పారంపర్యాచారములు కాదు, దేవుని వాక్యమునకు విలువనివ్వండి. దేవుని వాక్యము మీ జీవితాలను ఎలా ఉండాలని కోరుకుందో ఆ విధంగా మీ జీవితాలను మీరు దేవుని వాక్యమునకు అనుకూలంగా మలచుకోండి. అప్పుడే మీరు బ్రతికింపబడతారు. పౌలు గారు కొలస్సీయులకు రాసిన పత్రికలు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఆయనను అనుసరించటం లేదా? యేసుక్రీస్తు ప్రభువును అనుసరించటం లేదా? మనుషుల పారంపర్యాచారములను అనుసరిస్తున్నారా? మూలపాఠాలు, మోసకరమైనటువంటి నిరర్ధక తత్వజ్ఞానమును అనుసరిస్తున్నారా? అయితే మీరు ఒక చెరలో ఉన్నారు, జాగ్రత్త. మీరు ఒక చెరలో ఉన్నారు, జాగ్రత్త. స్వతంత్రులుగా అయితే లేరు, మీరు ఒక బంధకంలో ఉన్నారు, జాగ్రత్త. ఆయనను అనుసరించకపోతే, క్రీస్తు ప్రభువును మీ జీవితాలలో మీరు అనుసరించకపోతే మీరు బంధకంలో ఉన్నట్టే. మనుషుల పారంపర్యాచారములను మీరు అనుసరిస్తూ మేము భక్తిలోనే ఉన్నాం కదా అనుకుంటున్నారు, కనుక మీరు చెరలో ఉన్నారు. మనుషుల పారంపర్యాచారములనే గొప్పవిగా భావిస్తూ మేము ఈ పండుగలు చేస్తే సరిపోతుంది, మాకు బైబిల్తో పని ఏంటి అనుకుంటారు, మాకు బైబిల్ పాఠాలతో పని ఏంటి అనుకుంటారు, మా వ్యక్తిగత జీవితాలు మా ఇష్టం అనుకుంటారు, దేవునికి మాకు అంతవరకే ఉండాలి సంబంధం అనుకుంటారు, పండుగ వరకే దేవునితో మాకు సంబంధం అనుకుంటారు. ఆ పండుగ రోజు దాటిన తర్వాత మా ఇష్టం మాది, మా జీవితాలు మావి అనుకుంటారు. కనుక మీరు చెరలో ఉన్నారు అంటున్నాడు దేవుడు ఆయన పరిశుద్ధ గ్రంథమందు వాక్యములలో. ప్రియులారా, ఆలోచన చేయండి. మనుషుల పారంపర్యాచారములను విడిచిపెట్టాలి. ఎన్నో తరాలుగా వచ్చేస్తుందండి ఈ ఆచారం, ఎన్నో తరాలుగా వస్తుందండి, మేము ఇప్పుడు దానిని నిలుపుదల చేయలేమని చాలామంది వాపోతూ ఉంటారు. ఎందుకంత భయం? ఎందుకంత భయం? మనుషుల పారంపర్యాచారములనే కదా విడిచిపెట్టమంటున్నది. ఎన్నో తరాలుగా వస్తేనేంటి? ఎన్నో తరాలుగా వస్తేనేంటి? అది మనుషుల పారంపర్యాచారం అయినప్పుడు నీవు విడిచిపెట్టాలంతే. అంత ధైర్యం నీలో లేదా? ఆయనను అనుసరించటానికి ధైర్యం చాలక, మనుషుల పారంపర్యాచారములను విడిచిపెట్టడానికి ధైర్యం చాలక, ఈ భూమి మీద లోక సంబంధమైన జీవితంలో కొట్టుమిట్టాడుతున్నారే, మీకు పరలోకం ఎలా వస్తుందని అనుకుంటున్నారు? మీరు నిత్యత్వంలో అడుగు పెడతామని ఎలా అనుకుంటున్నారు? చాలా దూరంలో ఉన్నారు, చాలా దూరంలో ఉన్నారు నిత్యత్వానికి. కనుక నా ప్రియులారా, ఆలోచన చేయండి. మిమ్మును సన్మార్గంలో నడిపించే మాటలివి, మిమ్మును మోసగించే మాటలు కావివి. మిమ్మును మోసగిస్తే నాకేమీ రాదు, మిమ్మును మోసగిస్తే దేవునికి ఏమి రాదు. నిరర్ధక తత్వజ్ఞానములో మిమ్మును ఒకడు మోసగించాడు, వాడే అపవాది. దేవుని ముసుగులోనే, దేవుని ముసుగులోనే. చూసారా? కనుక ఈ భయంకరమైనటువంటి విధానంలో నుండి మీరు బయటకు రావాలి. ఇది మనుషుల పారంపర్యాచారము, ఇది పెద్దల పారంపర్యాచారము. దీనిని కాదు నేను ఆచరించవలసినది, దీనిని కాదు నేను అనుసరించవలసినది. ఆయనను అనుసరించాలి, యేసుక్రీస్తు ప్రభువును అనుసరించాలి. ఆయన జీవితకాలంలో ఏనాడు కూడా ఇదిగో నేను సంవత్సరానికి ఈ రోజున పుట్టాను అని ఏ రోజు కూడా ఆ రోజును జ్ఞాపకం చేసుకుని వేడుకగా జరుపుకున్నటువంటి దాఖలాలు ఎక్కడా లేవండి. యేసుక్రీస్తు ప్రభు
ఆయన శరీరధారిగా ఈ భూమి మీద జీవించినటువంటి దినములలో ఏ రోజైనా సరే సంవత్సరానికి ఒకసారి ఇదిగో నేను సరిగ్గా ఇదే సమయానికి పుట్టాను, ఇదే సమయానికి ఆకాశంలో నక్షత్రం వెలిసింది, ఇదే సమయానికి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు, ఇదే సమయానికి దేవదూతలు వచ్చి దేవునికి స్తోత్రము చేశారు, గొర్రెలను కాచుకుంటున్నటువంటి మనుషులకు నేను పుట్టిన వార్తను తెలియజేశారు, ఇదే సమయానికి ఇవన్నీ జరిగాయి అని ఆయన ప్రతి సంవత్సరం ఆ సమయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నట్టుగా బైబిల్ ఎక్కడైనా ఉందా? లేదు. ఆయన ప్రతి క్షణం ఏమని చెబుతున్నాడండి? నేను లోకము కొరకు పంపబడినటువంటి దేవుని కుమారుడను, నేను దేవుని కుమారుడను కనుక దేవుని మాటలను మీరు విశ్వసించండి, తండ్రి అయిన దేవుణ్ణి మీకు బయలుపరచటానికి నేను లోకంలోనికి వచ్చాను, ఇదిగో నేను శాస్త్రుల చేత ప్రధాన యాజకుల చేత నేను హింసింపబడి చంపబడి సమాధి చేయబడి తిరిగి లేస్తాను, మీ అందరికీ నేను రక్షణను ప్రకటిస్తాను, సర్వాధికారినై నేనే ఒక మార్గముగా ఉండి తండ్రి అయిన దేవుని యొద్దకు మిమ్మల్ని చేరుస్తాను. ఈ మాటలు కదండి ఆయన చెప్పాడు. తన జీవితకాలం అంతా, ఆయన ఈ భూమి మీద బ్రతికిన కాలం అంతా కూడా ఈ మాటలనే కదండి చెప్పాడు. ఆయన ఎక్కడైనా సరే ఆయన పుట్టిన దినమును గూర్చి ఆయన మాట్లాడా? ఇదిగో నేను ఫలానా దినమును పుట్టాను, ఫలానా సమయానికి పుట్టాను కనుక అది ఒక వేడుకగా మీరు జరపవలసి ఉన్నది ఆయన ఎప్పుడైనా మాట్లాడాడు? ఆయన ఆలోచించండి, ఒక్కసారి మనసు పెట్టండి. పోనీ ఆయన ఈ భూమి మీద జీవించిన కాలంలో ఆయన చాలా బిజీగా ఉన్నాడండి. ఎందుకంటే ఆయన దేవుని యొక్క కార్యక్రమాలను ముగించాలి, దేవుని పనిని పూర్తి చేసేయాలి కనుక ఆయనకు అంత తీరిక లేదు. ఆయన శిలువ శ్రమలను భరించి సమాధి చేయబడి తిరిగి లేచారు, ఆయన పరలోకానికి ఆరోహణుడై వెళ్ళిపోయారు. ఆ తర్వాత అపోస్తలులు ఆయన యొక్క పుట్టిన దినమును సంవత్సరం జ్ఞాపకం చేసుకున్నారు అనటానికి ఏమైనా ఆధారం ఉందా? అది కూడా ఆధారం లేదు. అందుకే వీటన్నిటిని గూర్చి వ్రాయబడిన మాటలను చూడండి. ఒక్క మాటలో ఆయన తెలియజేస్తున్నాడు, మనుష్యుల పారంపర్యాచారములు ఇవి మిమ్మును చెరలో ఉంచుతాయి. మనుష్యుల పారంపర్యాచారములు మిమ్మును చెరలో ఉంచుతాయి. దేవుని వాక్యము నిరర్ధకమైపోతుంది. మీరు దినములు, మాసములు, సంవత్సరములు, ఉత్సవ కాలములు ఆచరిస్తూ మిమ్మును గూర్చినటువంటి ప్రయాస వ్యర్థమైపోయేటట్టుగా మరలా మీరు మూలపాఠముల తట్టు తిరుగుతున్నారు అని బాధపడుతున్నాడు పౌలు గారు. గలతీయుల విషయంలో ఆనాడు, నేడు అనేకుల విషయంలో ఈ బాధ దేవునికి ఉంది. మనుష్యుల పారంపర్యాచారములను మీరింకా ఆచరిస్తూనే ఉన్నారు. ఇందులో తప్పేం లేదు కదా అనుకోకండి. నేను ఆచరిస్తున్నది క్రిస్మస్నే కదా, నేను ఆచరిస్తున్నది గుడ్ ఫ్రైడేనే కదా, నేను ఆచరిస్తున్నది ఈస్టర్నే కదా అని మిమ్మల్ని మీరు సమర్థించుకోకండి. ఇందులో తప్పేం లేదు కదా అనుకోకండి. దేవుని వాక్యము నిరర్ధకమగుచున్నది. ఈ పారంపర్యాచారములే దేవుని వాక్యమును తోసేస్తున్నాయి. దేవుని వాక్యపు స్థానాన్ని ఇవి ఆక్రమించేస్తున్నాయి. దేవుని వాక్యం ఎక్కడుండాలి? ఉన్నతమైన స్థానంలో ఉండాలి. కానీ ఇదిగో ఈ పారంపర్యాచారములు ఉన్నతమైన స్థానాన్ని ఆక్రమించేశాయి. దేవుని వాక్యానికి అక్కడ స్థానం లేకుండా చేసేసాయి. ఏ రోజైనా దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి ఆ పరిస్థితులలో ఇంత గొప్పదైనటువంటి వేడుకను నువ్వు చూపించగలిగావా? ఆత్మను రక్షించేటువంటి సందర్భాలలో ఇంత గొప్ప వేడుకను నీవు చూపించగలిగావా? పరలోకమందు సంతోషాన్ని కలిగించేటువంటి భూమి మీద కార్యక్రమాలు, అనేక మంది ఆత్మలను దేవుని రాజ్యంలో నిలబెట్టడం కదా, ఆ కార్యక్రమాలలో ఉంటూ అంత సంతోషించగలిగావా? కానీ పండుగ పేరు చెప్పుకొని ఎంతో సంతోషించగలుగుతున్నావు. అంటే పెద్దల పారంపర్యాచారములు దేనిని ఆక్రమించేశాయి? దేవుని వాక్యపు స్థానాన్ని ఆక్రమించేశాయి. కనుక ఇది మంచిదే కదా, ఇది న్యాయమే కదా, ఇందులో తప్పేం లేదు కదా అనుకుంటే నీవు పొరపాటు పడినట్టే. ఎందుకంటే మనుషుల పారంపర్యాచారములు నిన్ను చెరలో ఉంచుతాయి. పేతురు గారు కూడా ఈ విషయంలో మాట్లాడారు. పేతురు పత్రికలో కూడా ఈ విషయాన్ని మీరు చూడండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుంచి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుంచి చూడండి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడిదిరని మీరు ఎరుగుదురు గదా. దేని వలన మీరు విమోచింపబడ్డారు? మీ పాపముల నుండి మీరు దేని వలన విమోచింపబడ్డారు? ఆయన అమూల్యమైన రక్తము చేత మీరు విమోచింపబడ్డారు.
అందువలననే దినదినము దేవుడు మీకు అనుగ్రహించిన గిన్నెలోనిది త్రాగుతూ మీ రక్తము కారునట్లుగా, మీ శరీరము నలిగిపోవునట్లుగా దేవుని సేవలో మీరు బ్రతకాలి. అనేక మంది సహోదరులను దేవుని రాజ్యంలో చేర్చుటకు మీరు బ్రతకాలి. అంతేగాని పితృపారంపర్యాచారములు మిమ్మను కాపాడాయా, మిమ్మల్ని విమోచించాయా, మీ పాపములను కడిగివేశాయా? కాదు కదా. యేసు ప్రభు యొక్క రక్తము, యేసు ప్రభు యొక్క రక్తము ఈరోజు ప్రపంచం అంతా, నాట్ ఓన్లీ వన్ కంట్రీ, నాట్ ఓన్లీ వన్ ప్లేస్, ప్రపంచం అంతా ఎంత అవివేకంలో ఉండిపోయింది, ఎంత గ్రుడ్డితనంలో ఉండిపోయింది. ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులంతా, క్రైస్తవ మేధావులంతా కూర్చొని ఆలోచన చేయరాదు ఈ విషయంలో? ఒక్కసారి సమాజానికి, టోటల్గా యావత్తు ప్రపంచానికి ఒక సూచన చేయరాదు, ఒక మంచి ప్రకటన చేయరాదు? ఇక మీదట మేము క్రిస్మస్ అనేటువంటి పండుగను ఆచరించాలనుకోవటం లేదు, ఎందుకంటే ఇది మనుషుల పారంపర్యాచారము. మేము ఇక మీదట ప్రతి దినము దేవుని కొరకు బ్రతకాలని అందరికీ సూచిస్తున్నాము అని అందరూ వేదిక మీదకి వచ్చి చెప్పరేం, మాట్లాడరేం? ఎందుకంటే అందరూ అజ్ఞానంలోనే బంధింపబడ్డారు. అందరూ అజ్ఞానంలోనే బంధింపబడ్డారు. ఏదో విధంగా కాలక్షేపం అయిపోతుంది, ఏదో విధంగా పని ముందుకు కొనసాగిపోతుంది, ఏదో విధంగా బ్రతికేస్తున్నాం అనుకుంటున్నారు తప్ప పరలోకమందున్న దేవుని మదిలో ఆలోచనలు ఎలా ఉన్నాయి అని ఒక్కసారి గమనిస్తున్నారా? ఒక్కసారి మీరు తెలుసుకుంటున్నారా? చూడండి, వ్రాయబడిన ఈ మాటలలో చూడండి, మీరు మీ పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి, బంగారం వంటి క్షయమైనటువంటి వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. అమూల్యమైనటువంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడ్డారు. ఆ క్రీస్తు రక్తము మిమ్మల్ని విమోచించినది కనుక ఇక మీదట మీ జీవితంలో కనిపించవలసినవి ఏంటి? క్రీస్తు మరణ, సమాధి, పునరుత్థానములు, రక్షణ, మిమ్మల్ని మీరు దేవుని రాజ్యంలో క్రీస్తు ద్వారా నిలబెట్టుకోవటం, దేవుని సహాయమును పొంది అనేక మందికి దేవుని వార్తలను ప్రకటించటం, క్రీస్తు సువార్తను సర్వసృష్టికి తెలియచేయటం. ఇది తప్ప మన జీవితాలలో ఇంకేమైనా ఉందా? దేవుడు అనుగ్రహించినటువంటి ఈ విధి తప్ప ఇక మన జీవితాలలో ఇంకేమైనా ఉందా? ఒకవేళ పండుగ ఆచరించాలనేటువంటి మనసే ఉంటే ప్రతిదినం పండుగే. ప్రతిదినం దేవుడు మనకు నూతన ఉదయాన్ని అనుగ్రహిస్తున్నాడు, ప్రతిదినం పండుగే. మన బ్రతుకును నిలబెడుతున్నాడు, ప్రతిదినం పండుగే. దేవుడు రక్షణలో మనలను ఉంచాడు, ప్రతిదినం పండుగే. అంతకంటే మనకు ఆనందం ఏముందో చెప్పండి? మనం క్రీస్తు ప్రభువు రక్షణలో ఉండటం కంటే మిన్నైనటువంటి సంతోషం, మిక్కటమైనటువంటి ఆనందం ఇంకేమైనా ఉందా? తీసుకురండి ఇంకేమైనా ఉంటే. నేను క్రీస్తు ప్రభువు యొక్క రక్తము చేత కడుగబడ్డాను, నా జీవితం ఈరోజు క్రీస్తు ప్రభువు మార్గంలో నడుచుచున్నది అన్న విషయం కంటే ఇంక గొప్పదేదైనా ఉందా చెప్పండి? ఇంకా గొప్పదేదైనా ఉందా? లేదు. అలాంటప్పుడు ఎందుకు దేవుని మనసును నొప్పిస్తున్నారు? ఎందుకు దేవుని మనసును కష్టపెడుతున్నారు? మార్పు మీ ద్వారానే ప్రారంభం అవ్వాలి. మార్పు మీ నుండే ప్రారంభమై అనేక మందికి పరిమళ సువాసనగా అది వెదజల్లబడాలి. కనుక ఆలోచించండి. పెద్దల పారంపర్యాచారము కాదు, ఇందులో తప్పేం లేదు కదా అనుకోకండి. దేవుని వాక్యపు స్థానాన్ని అది భర్తీ చేయకుండా దేవుని వాక్యాన్ని ఉన్నతమైన స్థితిలో ఉంచి ప్రతిదినం దేవుని కోసం బ్రతకండి. క్రీస్తు పుట్టాడని ప్రతిదినం చాటండి. ఒక్కరోజుకి ఎందుకు పరిమితం అయిపోతున్నారు? ఒక్కరోజును ఎందుకు చూపిస్తున్నారు? ఆ రోజు బైబిల్ చూపించలేదే, ఆ రోజున తండ్రి అయిన దేవుడు వ్రాయించలేదే. కనుక ఈ విషయాల మీద చక్కని అవగాహన కలిగి పెద్దల పారంపర్యాచారమునిక మీదట మీరు పాటించేవారు కాకుండా ఎల్లప్పుడూ క్రీస్తును వహించుకుని వెళ్ళిపోతూ ఆయన రక్తము చేత మీరు కడుగబడ్డారు గనక, రక్షింపబడ్డారు గనక, విమోచింపబడ్డారు గనక ఆ రక్తము యొక్క విలువను ప్రపంచానికి చాటండి. క్రీస్తు ప్రభు యొక్క రక్షణను ప్రపంచానికి తెలియచేయండి. దాని కొరకు మీ బ్రతుకును వినియోగించండి. ప్రతి దినం మీ బ్రతుకును అందుకొరకే వినియోగించండి. మీరు జన్మ పరమార్థాన్ని తెలుసుకున్నవారై మీ బ్రతుకును సార్థకం చేసుకున్నవారు అవుతారు. దేవుని వాక్య ప్రకారం నడుచుకున్నవారు అవుతారు. దేవుని వాక్యమును హెచ్చు స్థాయిలో, ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టిన వారు అవుతారు. చక్కని నిర్ణయంతో ఈ మాటలను మీరు స్వీకరించాలని, దేవుని వాక్యమునకు అనుకూలమైనటువంటి ఈ సంగతులను మీ హృదయములలో మీరు భద్రపరుచుకోవాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఈ సంగతులను ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడనైన మా కన్న తండ్రి,
మా బ్రతుకులను కాపాడుతున్నందుకు, ఇదిగో ఈరోజు మేము సజీవులుగా ఉండి మీ మాటలు వినగలగటానికి మీరు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి, అవకాశములను బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. నాయన, మీ వాక్యమునకు భిన్నమైన ఏ ఆలోచన మాలో ఉండకుండా తండ్రి, సర్వోన్నతమైనటువంటి మీ జ్ఞానమును, మీ వాక్కులను మా హృదయములలో, మా జీవితములలో, మా ఆలోచనలలో ఉన్నతమైనవిగా మేము నిలబెట్టుకొనగలుగుటకు మాకు సహాయమును దయచేయండి. మనుషుల పారంపర్యాచారము మమ్మను విమోచించలేదు తండ్రి, పెద్దల పారంపర్యాచారము మమ్మను రక్షణ మార్గంలో నడిపించలేదు. కనుక తండ్రి, వాటన్నిటినీ మేము తృణప్రాయంగా విడిచిపెట్టి కేవలము మీ చిత్తాన్ని నెరవేర్చుటకు తండ్రి మేము అత్యాసక్తి కలిగిన వారమై, ప్రారంభ శతాబ్దంలో ఎటువంటి గొప్పదైనటువంటి క్రైస్తవ్యాన్ని నాటి మనుష్యులు చూపగలిగారో అట్టి వారముగా మేము కూడా తండ్రి రగిలే జీవితాలను కలిగి ఉండటానికి, ఆసక్తితో ఎల్లప్పుడూ మీ కొరకు పనిచేసే జీవితాలను కలిగి ఉండటానికి సహాయమును అనుగ్రహించమని హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటూ, నాయన, ఈ చక్కని అవకాశము ద్వారా జీవజ్ఞాన సంబంధమైనటువంటి వెలుగుతో కూడినటువంటి మాటలను మాకు అనుగ్రహించినందుకు మరొక్కసారి మీకు స్తుతులు, స్తోత్రములు తెలియజేస్తూ, ఈ వాక్యము విన్న వారందరిలో ఫలము తీసుకుని రాగలగడానికి కృపను అనుగ్రహించమని వేడుకుంటూ మా ప్రార్థన విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.